హాయ్ అందరికీ. ఈరోజైతే పసుపు పాలిష్ చేయడానికి డ్రమ్ములు అయితే రప్పించడం జరిగింది. ఈ పసుపు మేము ఉడకబెట్టి నెల 15 రోజులు అవుతుంది ఇప్పటికి. ఎందుకంటే ఈ డ్రమ్ములు కొంచెం అవైలబుల్ లేకుండే కొంచెం దూరం నుండి రప్పించడం జరిగింది. అందుకే లేటుగా పట్టిస్తున్నాం. ఈరోజైతే ఎట్టకెళ్ళకు డ్రమ్ములు వచ్చినాయి, పోస్తున్నాం లోపల. ఈ పసుపు ఎత్తుకొని అంచెలతోటి ఆ డ్రమ్ము నింపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డ్రమ్ములు ఉంటాయి. ఆ డ్రమ్ములు 2 సైడ్లో ఉంటాయి. అవి అటో డ్రమ్ము ఇటో డ్రమ్ము. ఆ డ్రమ్ములు నింపుకున్న తర్వాత డోర్లు క్లోజ్ చేసుకోవాలి. డోర్లు క్లోజ్ చేసుకొని మిషన్ దింపుతాడు. ఇప్పుడైతే ఎత్తుతున్నాం. దంతల సహాయంతో ఎత్తాల్సి ఉంటుంది. ఎందుకంటే చేతికు కొమ్ములు అనేది మన వడ్లు మక్కల్లాగా రావు. కంపల్సరీ ఆ దంతలు అయితే ఎత్తేటి సామాన్ ఉండాలి. ఆ సామాన్ లేకపోతే మాత్రం ఎత్తడం చాలా కష్టం అవుతుంది. ఈ దంతలు కంపల్సరీ ఉపయోగిస్తారు. పసుపు ఉన్నవారు ఎవరైనా కానీ ఇవి ఉపయోగించాల్సిందే. ఇప్పటిదాకా మా వాళ్ళు పెట్టిన మా వాళ్ళందరూ మాకు వచ్చిర్రు. వీళ్ళందరూ మా చిన్నబాబు, మా చిన్నమ్మలు వీళ్ళందరూ. ఓకే, ఇప్పుడైతే డ్రమ్ నిండింది అన్న క్లోజ్ చేస్తుండు. డోర్స్ క్లోజ్ చేసుకొని ఇవి నింపుకోవాల్సిందే. ఇక్కడ దగ్గర కనిపించేటి అవన్నీ హోల్స్, డ్రమ్కి చుక్కలు కనిపించేటి ఆ హోల్స్ నుండే బయటపడడం జరుగుతుంది. హోల్స్ ఆ హోల్స్ నుండే చెక్కి పాలిష్ రావడం జరుగుతుంది. ఆ హోల్స్ కిందికి భిన్నమైన రైలు వస్తుంది. లోపల పండ్ల లెక్క ఉంటాయి. లోపల చూడండి ఎంత దుమ్ము వెళ్తుందో బయటకి. దుమ్ము మొత్తం రేగుతుంది. బండి కనబడకుండా అయింది. ఇక్కడ చూడచ్చు. డ్రమ్ము తిరిగిన కొద్దీ పాలిష్ అవుతుంటుంది. డ్రమ్ము తిరిగిన కొద్దీ పాలిష్ అవుతుంది. ఎంత సేపు దింపితే అంత ఎక్కువ పాలిష్ అవుతుంది. మొత్తం మనకు పసుపు కలర్లో అవుతుంది. పసుపు పట్టినట్టు అవుతుంది. గిన్నెలు వేసి పట్టినట్టు చూడవచ్చు. పాలిష్ అయిపోయింది. 15-20 మినిట్స్ అయితే దింపేయండి. ఇక్కడ కింద వచ్చేసరికి ఇట్లా తిరుగుతుంది. డోర్లు ఓపెన్ చేసుకొని తింపితే ఇట్లా కింద పడిపోతుంది. చూసుకోవచ్చు. పాలిష్ అయింది. ఇది ఇప్పుడు పసుపు, ఇది పాలిష్ ఫినిష్ అయిపోయింది. బండి అయితే ముందు దట్టుకెళ్తుండు. చూడాలి, పచ్చగా పడ్డది మొత్తం. ఫస్ట్ బ్లాక్